ఇప్పుడు నిజంగా మన మనసులో ఒకటి కోరుకొని నేనే సీఎం అవ్వాలి అని అనుకున్నాను, అవుతాయంటారా? ఎందుకు అవ్వరండి? మన జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకున్నారు కదా! మీరు గమనించారో లేదో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ దట్ టైమ్ కాంగ్రెస్ వాస్ ఇన్ పవర్ ఇన్ ఇండియా. సో, సోనియా గాంధీ చాలా పవర్‌లో ఉన్నారు. అవును. ఆ టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఆ టైంలోనే ఆయన కాంగ్రెస్ వాళ్ళతో గొడవ పెట్టుకొని బయటకొచ్చేసారు. అప్పుడు సవాల్ చేశారు. నేను సెపరేట్‌గా ఒక పార్టీ పెడతాను. సెపరేట్‌గా నేను సీఎం అయ్యి చూపిస్తానన్నారు. అప్పుడు ఎవరు నమ్మలేదు కూడా. కానీ చేసి చూపించారు కదా! ఓకే. అదేవిధంగా ఈవెన్ తెలంగాణలో కూడా సేమ్. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే సవాల్ చేశారు కేసీఆర్‌తో. ఓకే. తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఆయన సీఎం అయ్యారు. సో మనసులో ఏది కోరుకుంటే గట్టిగా కోరుకుంటే సరిపోద్దంటారా? అదే సంకల్పం అంటాం గదా! మన హిందూ సంప్రదాయంలో గట్టిగా ఒక సంకల్పం ఉంటే ఒక మనిషికి ఓకే. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ థాట్ అంటే ఫుల్ టైమ్ మీరు దాని మీద లేజర్ ఫోకస్డ్‌గా ఉంటే, మీ మైండ్‌లో దాని గురించి ఆలోచిస్తే డెఫినెట్‌గా దాన్ని సో నిజం మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. కోరుకుంటే అయితదంటారు. మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాదు, దాన్ని తగ్గట్టు మన మైండ్ సెట్ ఉండాలి. ఓకే. ఇట్స్ నాట్ జస్ట్ వాట్ వి వాంట్. ఇట్ ఈస్ వాట్ వి ఆర్.